నా జగన్మాత నిత్యం బాలింతరాలుగా నడికట్టుతో కొలువుతీరింది. తన బిడ్డలను రక్షించే తల్లిగా పేరొందిన దేవి శృంఖలాదేవిగా కొలువై భక్తులను కటాక్షిస్తుంది. ఆ మహామాత పూజలందుకుంటున్న దివ్యక్షేత్రమే ప్రద్యుమ్నం శృంఖలాదేవి ఆలయం. అష్టాదశ శక్తిపీఠములలో మూడవదైన శృంఖలాదేవి శక్తిపీఠం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా ప్రద్యుమ్నంలో శృంఖలాదేవిగా కొలువైయున్నారు. ఈ ప్రాంతంలో సతీదేవి ఉదరం పడడంతో అమ్మవారు శక్తిపీఠంగా వెలిశారు. కలకత్తా నగరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుగ్లీ జిల్లాలోని పాండవ పరిధిలోని ప్రద్యుమ్న అనే గ్రామంలో కొలువు తీరి ఉన్నారు శృంఖలాదేవి. అయితే ప్రస్తుతం ఇక్కడ హజ్రత్ షా దర్గా మినార్ మాత్రమే ఉంది. అవసాన దశలో ఉన్న ఆలయంలోని కొన్ని ప్రదేశాలు మాత్రం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నాయి. కలియుగంలో ఆదిశంకరాచార్యులు శారదాదేవి విగ్రహాన్ని మహిష్మతి నగరం నుంచి తీసుకొని వస్తూ శృంగగిరి ప్రాంతానికి వస్తాడు. ఇక్కడ అమ్మ శక్తి తరంగాలకు లోనవుతాడు. తర్వాత ఈ ప్రాంతంలోని శారదామాతను ప్రతిష్ఠిస్తాడు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని ప్రతిష్ఠించాడట. పూర్వం వంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలించాడు. అయితే ఒకసారి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటించారు. కరువును గురించి తీవ్ర ఆలోచనలు చేసిన రోమపాదుడు ఋష్యశృంగుడు ఎక్కడ కాలు మోపితే అక్కడ సస్యశ్యామలమే. ఈ విషయం గురించి విన్న రోమపాదుడు ఋష్యశృంగుని తీసుకువచ్చేందుకు కొందరు యువతులను ఆశ్రమానికి పంపాడు. అంతవరకు ఆశ్రమం వదిలి బయటకు వెళ్లని మునికుమార్లను మినహా ఇతరులను చూసి గని ఋష్యశృంగుడు యువతులను వారి అందాలను చూసి ఆశ్చర్యపడి వారి ఆశ్రమాలు ఎంత అందంగా ఉంటాయో చూడాలని ఉత్సాహం కలిగింది. వారి వెంట వంగదేశం చేరుకున్నాడు. ఋష్యశృంగుడి పాదం మోపడంతోనే కరువుపోయి వర్షాలు కురిసి రాజ్యం సస్యశ్యామలమైంది. రోమపాదుడు తమ కుమార్తె శాంతాదేవిని ఋష్యశృంగునికిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా కొంతకాలం వంగదేశంలో గడిపిన ఋష్యశృంగుడు శృంఖలాదేవిని ప్రతిష్ఠించి పూజించినట్లు కథనం. శృంగుడు ప్రతిష్ఠించిన దేవత కనుక శృంఖలాదేవి అని పేరు వచ్చింది. ఆ పేరు కాలక్రమంలో శృంఖలాదేవిగా మారింది. శృంఖల అంటే బంధనానికి ఉపయోగించే గొలుసు అని అర్థం. అలాగే బాలింతలు నడుముకు కట్టుకునే వస్త్రం అని కూడా అర్థం. ఇక్కడ అమ్మవారు బాలింతల నడుముకు వస్త్రం కట్టుకుని దర్శనమిస్తారు. శృంఖలాదేవి భక్తుల సమస్యల సంఖ్యలు తొలగించే తల్లిగా పేరు పొందింది. సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డ కట్టుకుంటారు. దీనికి బాలింత నడికట్టు అని అంటారు. దీనికి శృంఖల అనే పేరు ఉండడం వల్ల కొత్తగా ప్రసవించిన బాలింత చంటి బిడ్డకు పాలిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో ఈ తల్లి కూడా అలాగే కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తారు. రైలు, రోడ్డు మార్గం ద్వారా శృంఖలాదేవి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. రైలు లేదా బస్సులో కోల్కతా వరకు చేరుకుని అక్కడి నుంచి టాక్సీలు, ప్రైవేటు వాహనాలు, బస్సుల ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు.